సాంబార్ అన్నంలోకి, ఇడ్లీలోకి, అలానే వడలోకి కూడా తింటాము. ఈ మధ్య సాంబార్ ఫ్లేవర్గా రావాలంటే సాంబార్ పౌడర్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అదే సాంబార్ పౌడర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చాలా యమ్మీగా తినేసేయచ్చు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది, ఇంకా ధనియాలు ఫ్రై అవ్వవు. సో దానికోసం నేను ఒక టిప్ చెప్తాను. ముందుగా అయితే ధనియాలు ఫ్రై చేసేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత దించుతాం అన్నప్పుడు జీలకర్ర వేసుకుంటే పడిపోకుండా మనకు బాగుంటాయి. సో వీటిని కూడా తీసి సేమ్ అదే ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. సేమ్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి నేనైతే 7 అయితే వేసాను. మీ కారానికి తగ్గట్టు మీరైతే వేసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా వేసుకోండి. అండ్ చూసారా, ఇలా మనము కరివేపాకు నలిపితే కరకర అంటూ నలగాలన్నమాట. సో అంతవరకు ఫ్రై చేసుకొని సేమ్ అదే ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు ఇందులో కొద్దిగా ఇంగువ, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని చాలా మెత్తగా అయితే ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇంట్లోనే సాంబార్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఈసారి సాంబార్ మసాలా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సాంబార్ అయితే ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ మీరైతే ఒక్కసారి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే నియర్లీ 6 months వరకు ఉంటుంది. అలానే బయట కానీ స్టోర్ చేసుకుంటే 3 months వరకు ఉంటుంది. బయట ప్రోడక్ట్స్ కొనే బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హెల్తీగా తింటే చాలా బాగుంటుంది హెల్త్. బై బాయ్.